ఎట్టకేలకు షెడ్యూల్ విడుదల. ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చేసింది. కేడరు కమిటీ అన్నమాట. రాష్ట్ర స్థాయి శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. హెచ్ఓడి కన్వీనర్గా, అదనపు సంయుక్త ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. మల్టీ జోనల్కి సంబంధించి చూసుకుంటే హెచ్ఓడి చైర్మన్గా ఉంటారు. కార్యదర్శి సూచించిన అదనపు సంయుక్త ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ప్రాంతీయ అధికారులు లేదా అదనపు సంయుక్త సంచాలకులు లేదా హెచ్ఓడి సూచించిన వారు కన్వీనర్గా అయితే వస్తారు. జిల్లా కేడర్కు సంబంధించి జిల్లా కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్, డిఆర్ఓ సభ్యులుగా, శాఖకు సంబంధించిన జిల్లాధికారి కన్వీనర్గా వ్యవహరిస్తారు. సో ముఖ్యంగా నిర్దేశించిన ఆదేశాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నమాట. బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన 3 రోజుల్లో ఉద్యోగి తన పాత స్థానం నుంచి రిలీవ్ అయ్యి కొత్త స్థానంలో చేరాలి. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి బదిలీల ప్రక్రియ చేపట్టాలి. ఇక షెడ్యూల్ అయితే మీరు చేసుకోవచ్చు. బదిలీల షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. సో డే 1 to 4 5 నుంచి 8 వరకు బదిలీల ఉత్తర్వులపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతతో సంప్రదింపులు ఉంటాయి. ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఖాళీల ప్రదర్శన, తప్పనిసరి బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితా ఉంటుంది. ఇక డే 5 to 8 అనమాట. 9 నుంచి 12వ తారీఖు వరకు ఉద్యోగుల ఆప్షన్లో కూడిన దరఖాస్తులు అయితే సమర్పించాలి. ఇక డే 9 నుంచి 14 వరకు, అంటే 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు బదిలీ ఉత్తర్వులకు అనుగుణంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, మాస్టర్ లిస్ట్ అయితే తయారవుతుంది. ఇక డే 15 to 16, అంటే 19వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బదిలీ ఉత్తర్వులు జారీ. 3వ రోజు ఉద్యోగుల రిలీవింగ్, కొత్త చోట చేరికలు కూడా ఉంటాయి. సో ఇదన్నమాట షెడ్యూల్ అయితే ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలోని. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని